ఈరోజు రెసిపీ మన్నేరు కర్రీ. దీన్ని టిల్లీ అంటారు. మా నాన్నగారు నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. ఇది గోట్లో కాస్ట్లీయెస్ట్ పార్ట్ అన్నమాట. మన్నెల్లూరులో ఇది దొరకడం కొంచెం కష్టమే అండ్ ఎక్స్పెన్సివ్ కూడా నండోయ్. మాకైతే వెతికి వెతికి హాఫ్ కేజీ దొరికింది. ఫ్లేమ్ ఆన్ చేయకముందే ఇందులో ఉప్పు, కారం, పసుపు, 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 50% ఉడికించుకోవాలి. తీసుకున్న ఐటమ్స్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా అండ్ కొత్తిమీర, కరివేపాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో గరం మసాలా వేస్తారు. అలాగా మా స్టైల్లో హోమ్ మేడ్ గరం మసాలా మేము చేసుకున్నాం. ఈ టిల్లీని ఇందాక ప్లేట్లో చల్లార్చడానికి పెట్టాం కదా, దాన్ని చల్లారాక ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ఐటెం ప్రిపేర్ చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకొని నేనైతే 6 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నా. అవన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవడమే. బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అలానే బిర్యానీకి ఫ్రై చేసినట్టు చేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకున్నాక ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టిల్లీ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఏవండోయ్, నేను చెప్తున్నాను కదా, ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ప్రెగ్నెన్సీ లేడీస్కి అలాగే బాలింతలకి ఇవి ఎందుకు పెడతారో తెలుసా? బాగా బ్లడ్ పడుతుందని. చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు తినొచ్చు. టేస్టీగా ఉంటుందంటే చేసుకునే పద్ధతిలో చేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ వేసాక సాల్ట్, పసుపు మళ్ళీ ఓసారి తగినంత వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకొని ఇలా మగ్గనివ్వాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ టిల్లీని ఉడకబెట్టుకున్నాం కదా, ఆ సూప్ ని మొత్తం ఇందులోకి పోసేయాలి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిచ్చేద్దాం. ఈలోపు ఇడ్లీకి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆహా, చూడండి ఎలా కుతకుతలాడిపోతుందో. అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేయడమే. ఈలోపు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి. అంతేనండి. వేడి వేడి ఇడ్లీలలో ఈ మన్నీర్ కర్రీ సర్వ్ చేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా స్వర్గమే. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.